తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు స్వయం పాలన వస్తే మనకు ఇక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండదు, నిరసనలు తెలపాల్సిన అవసరం ఉండదు, రాస్తా రోకోలు చేయాల్సిన పని లేదు, అక్రమ కేసులు ఉండవు, జైళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. మనం పండించిన పంటకు మనమే ధర నిర్ణయించుకొని అమ్ముకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 12-14 సంవత్సరాల ఉద్యమ కాలంలో పదే కేసీఆర్ గారు చెప్పడంతో నిజమే కాబోలు తెలంగాణ రాష్ట్రం వస్తే నిరసన తెలపాల్సిన పని లేదు, ధర్నాలు చేయాల్సిన పని లేదు, రాస్తా రోకోలకు వెళ్లాల్సిన పని లేదు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఏం కష్టం ఉందో ఆయనే ఇంటికి వచ్చి అడిగి మన సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి తెలంగాణ సమాజం అంతా వారికి పట్టం కట్టడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు రోడ్లెక్కిండ్రు, నిరుద్యోగులు రాస్తా రోకో చేసిండ్రు, ఉద్యోగస్తులు నిరాహార దీక్షలు చేసిండ్రు, రైతులు ఈరోజు పురుగుల మందు తాగి చచ్చిపోతుండ్రు. వచ్చిన తెలంగాణలో 3 సంవత్సరాలలో ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరైనా సంతోషంగా ఉన్నారా? 4 కోట్ల మందిలో ఒక్కరైనా తెలంగాణ రావడం వల్ల మేము సంతోషంగా ఉన్నాం, మా ఇంట్లో పండుగ వాతావరణం ఉందని చెప్పిందా? కానీ ఇవాళ 4 కోట్ల మంది ఎవరు సంతోషంగా లేరు. కేసీఆర్ గారి కుటుంబంలో ఆ 4 మాత్రమే సంతోషంగా ఉన్నారు, పండుగలు చేసుకుంటున్నారు, పొట్టేళ్లు కోసుకుంటున్నారు, దావతులు ఇచ్చుకుంటున్నారు, గడీలు నిర్మించుకుంటున్నారు. చంద్రశేఖరరావు గారిని ఆయనను గతంలో వాళ్ళ పార్టీ వాళ్ళు కూలీ నెంబర్ 1 అన్నారు. ఇవాళ రైతులను అడిగితే ఆయన కేడీ నెంబర్ 1 అని చెప్తున్నారు రైతులు. ఇవాళ కేడీ నెంబర్ 1కి ఖమ్మం జిల్లా రైతుల మిర్చి ఘాటు ఆయన కండ్లకు తగిలితే ఆ కండ్ల రిపేర్ కోసం ఢిల్లీ పోయొచ్చిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి.